నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న రాష్ట్రపతి ముర్ము. ఘనంగా పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రేపటి నుండి పెరగనున్న భూముల విలువ ఛార్జీలు. సామాన్యులపై పెనుభారం పడుతుందంటున్న ప్రజలు. ఉత్సాహంగా సాగుతున్న అరకు చలి ఉత్సవాలు. ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా భారత ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత వేగంతో పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. 3 కోట్ల కుటుంబాలకు కొత్తగా గృహాలను అందించేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని విస్తరించామని, 5 కోట్ల మంది గిరిజనుల కోసం ధర్తీ అబా జనజాతి గ్రామ ఉత్కర్ష్ ప్రచారాన్ని ప్రారంభించామని ఆమె తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కనీసం 70 ఏళ్ల వయసు ఉన్న 6 కోట్ల మందికి వృద్ధులకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. యువత విద్య, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి కొత్త ఉపాధి అవకాశాలను కల్పించినట్టు తెలిపారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్లు అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మహిళా నాయకత్వ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్రపతి ఈ సందర్భంగా తెలియజేశారు. पीएम किसान सम्मान निधि के तहत करोड़ों किसानों को पिछले महीने में 41,000 करोड़ रुपया की राशि का भुगतान हुआ है। जनजातीय समाज के 5 करोड़ लोगों के लिए धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान प्रारंभ हुआ है। इसके लिए 80,000 करोड़ रुपये का प्रावधान किया गया है। आयुष्मान भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के 6 करोड़ वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है। इन्हें हर वर्ष 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा। छोटे उद्यमियों के लिए मुद्रा ऋण की सीमा 10 लाख रुपए से बढ़कर 20 लाख रुपया कर दी गई। मेरी सरकार ने युवाओं की शिक्षा और उनके लिए रोजगार के नए अवसर तैयार करने पर विशेष फोकस किया है। मेधावी छात्रों को उच्च शिक्षा में वित्तीय सहायता देने के लिए पीएम विद्यालक्ष्मी योजना शुरू की गई है। 1 करोड़ युवाओं को शीर्ष 500 कंपनियों में इंटर्नशिप के अवसर भी दिए जाएंगे। पेपर लीक की घटनाओं को रोकने और भर्ती में पारदर्शिता सुनिश्चित करने के लिए नया कानून लागू किया गया है। सहकार से समृद्धि की भावना पर चलते हुए सरकार ने त्रिभुवन सहकारी यूनिवर्सिटी की स्थापना को प्रस्ताव स्वीकृत किया है। सरकार ने प्रधानमंत्री ग्राम सड़क योजना के 4थे चरण में 25,000 बस्तियों को जोड़ने के लिए 70,000 करोड़ रुपया स्वीकृत किए। आज जब हमारा देश अटल जी की जन्म शताब्दी का वर्ष मना रहा है, तो प्रधानमंत्री ग्राम सड़क योजना उनके विजन का पर्याय बनी हुई है। देश में अब 71,000 वंदे भारत, अमृत भारत और नमो भारत ट्रेन चल रही है, जिनमें पिछले 6 माह में ही 17 नए वंदे भारत और 1 नमो भारत ट्रेन को जोड़ा गया है। वन नेशन वन इलेक्शन और वक्फ अधिनियम संशोधन जैसे कई महत्वपूर्ण विषय पर भी सरकार ने तेज गति से कदम आगे बढ़ाए। పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలియుగ పార్వతీ దేవిగా అహింస, శాంతి, సంపద గురించి చాటి చెప్పిన దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని ముఖ్యమంత్రి అన్నారు. 2600 ఏళ్ల క్రితం 102 మంది సగోత్రికులతో ఆత్మార్పణ చేసుకున్న మహిమాన్వితరాలు వాసవి కన్యకా పరమేశ్వరి
విశ్వేశ్వరి అమ్మ అని పేర్కొన్నారు. సమాజంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదనలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయటం ఆర్య వైశ్యులు రక్తంలోనే ఉందన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ఇళ్లకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. పట్టణాలు గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఆయా ప్రాంతాల అభివృద్ధి ఇతర అంశాల ప్రాతిపదికన భూముల విలువలు పెరిగాయి. రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరించాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసిన విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లాలోని వివిధ కమిటీల ఆమోదం తెలిపాయి. కొత్త విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ శేషగిరి బాబు ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. కాగా గత 2-3 రోజులుగా విశాఖ, అనకాపల్లి సహా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా కనిపించాయి. అల్లూరు జిల్లా అరకులో చలి ఉత్సవాలను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఇందులో భాగంగా అరకు రైల్వే స్టేషన్ నుండి ఉత్సవ వేదిక డిగ్రీ కళాశాల వరకు చేపట్టిన 5K మారథాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 5K మారథాన్ లో స్థానికులు, అధికారులు, పలు సేవా సంస్థల సభ్యులు, పర్యాటకులు పాల్గొన్నారు. మారథాన్ లో విజయం సాధించిన వారికి జిల్లా కలెక్టర్ మెడల్స్ అందజేశారు. అరకు చలి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఉత్సవాల వేదిక వద్ద గిరిజన ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే హాట్ ఎయిర్ బెలూన్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవాళ ఈ అరకు చలి ఉత్సవము చాలా ఫెస్టివల్ కోలాహలంతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8 o'clock ఇక్కడ అరకు రైల్వే స్టేషన్ నుండి మన డిగ్రీ కాలేజ్ వరకు ఈ 5K మ్యారథాన్ రన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 300 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాట్ ఓన్లీ లోకల్ ట్రైబల్ స్టూడెంట్స్ మాత్రం కాకుండా పర్యాటకులు, అధికారులు అండ్ ఇక్కడ ఉంటున్న వివిధ అదర్ పార్టిసిపెంట్స్ ఆల్సో చేయడం చాలా సంతోషము. ఇవాళ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఈ 5 కిలోమీటర్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ప్రైజెస్ అండ్ అవార్డ్స్ అండ్ మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 1 o'clock మనకి స్టాల్స్ అండ్ అదర్ ఫుడ్ కోర్ట్స్ ఓపెనింగ్ సెరమనీ కూడా ఉంటుంది. దానికి ముందు 10 o'clock పద్మావరం గార్డెన్లో ఈ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ షో కూడా ఇనాగ్రేట్ చేయడానికి ఉంటాము. ఇవాళ నుంచి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నెక్స్ట్ 3 days వివిధ డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో ఖచ్చితంగా అరకు ఎంటైర్ అరకు ఎయిర్ రీజన్ కూడా ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ వచ్చడం మీ అందరూ కూడా చూడడం జరుగుతుంది. దీంతోపాటు ఎక్కడెక్కడ మనం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము అది అన్నీ కూడా పర్యాటకులు సద్వినియోగం చేసుకొని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జనవరి 31 అఫీషియల్గా అరకు ప్రారంభోత్సవం, అరకు ఉత్సవాల ప్రారంభోత్సవం. మొట్టమొదటి ఈవెంట్గా మనకి 5K రన్, దట్ మీన్స్ 5 కిలోమీటర్లు ఒక మెరాథాన్ లాగా మనకు రైల్వే స్టేషన్ నుండి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ వరకు గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు ప్రారంభించడానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నాము. సెకండ్ ఈవెంట్ 11 గంటలకి అఫీషియల్గా పద్మాపురం గార్డెన్స్లో ఆల్రెడీ పద్మాపురం గార్డెన్స్ రెనోవేట్ చేసి ఓపెన్ చేయించాము. ఆ గార్డెన్స్లో కొత్త ఫ్లవర్ షో, కొత్త అనుభూతి కోసం ఒక ఫ్లవర్ షో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అది 11 గంటలకి అక్కడ ప్రారంభోత్సవం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి మనకి అరకు హెడ్ క్వార్టర్లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు అందరం కూడా మనకి నాగాలాండ్ నుండి, జార్ఖండ్ నుండి, ఛత్తీస్గఢ్ నుండి, ఒడిషా నుండి, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుండి కూడా మనకి వివిధ కళాకారులు వచ్చారు. సో వాళ్ళు వాయిదాలతో, వాళ్ళ ప్రాపర్టీస్తో ఊర్లో ఉన్న అందరం కూడా, ఆ గ్రౌండ్కి రాకపోయినా ఊర్లో ఉన్న అందరికి కూడా ఒక ఫీలింగ్ రావాలి, ఆ అనుభూతి కలగాలనే ఉద్దేశంతో ఒక పెద్ద కార్నివల్ ఒకటి కూడా ఏర్పాటు చేశాము. 5 గంటలకి మనకి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో ఏ వేదిక మనకి మెగా స్టేజ్ ఎక్కడ ఏర్పాటు చేసామో ఆ వేదిక పైన ప్రోగ్రామ్స్ ప్రారంభోత్సవం ఉంటాయి. 5 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు కంటిన్యూస్గా స్టేజ్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి మీరు చూస్తే మోడర్న్ సాంగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేకపోతే ట్రెడిషనల్ డ్యాన్స్ కావచ్చు, లేకపోతే ట్రైబల్ డ్యాన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు. సో అన్ని రకాలు కూడా ఒక బొకే ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా మనము ప్లాన్ చేసుకుంటున్నాము. దీంతో పాటు మనకు అదే గ్రౌండ్స్లో ఒకవైపు అమ్యూస్మెంట్ ఉంది, మరోవైపు స్టాల్స్ ఉన్నాయి. సో స్టాల్స్ ప్రారంభోత్సవం కూడా ఎస్పీ సార్ ద్వారా మేము చేయాలని ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ ఈ 11 మండలాలు చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో అందరం కూడా ఖచ్చితంగా వచ్చి ఈ 5 years తర్వాత ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. కానీ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక విజ్ఞప్తి, అరకు టూరిజంని ప్రమోట్ చేస్తున్నాము. ఆల్రెడీ అరకు టూరిజం చాలా ప్రమోట్ అయ్యింది, కానీ సస్టైనబుల్ టూరిజమే మా ఉద్దేశం.
సో వచ్చే వాళ్ళు కూడా మేము కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్స్ని యూజ్ చేయకూడదు అని ఒక ఉద్దేశంతోనే వీలైనంత వరకు 90% ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించుకొని మేము ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము. సో వచ్చే వాళ్ళు కూడా ఈ కొండ ప్రాంతం, ఈ అటవీ ప్రాంతం యొక్క ఎన్వైరన్మెంట్ని, ఈ పర్యావరణ ప్రొటెక్షన్ కోసం మీరు మాకు సహకరించాలి. వచ్చేవాళ్ళు విచ్చలవిడిగా ప్లాస్టిక్స్ని అక్కడక్కడ లిటర్ చేయకుండా కొంచెం సస్టైనబుల్గా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. సో ఈ రోజు నుంచి ఇక్కడ దగ్గర ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇది అన్నిటితో పాటు ట్రెషర్ హంట్, దట్ మీన్స్ ఒక 8 టీములు మనకు వచ్చారు. ఐఐఎం నుండి, గీతం నుండి, ఆంధ్ర యూనివర్సిటీ నుండి, మన డిగ్రీ కాలేజ్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ట్రెషర్ హంట్, దట్ మీన్స్ మన దగ్గర ఉన్న ఒక 8-9 లొకేషన్స్కి వాళ్ళు వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక క్లూ ఇస్తాము. వాళ్ళు ఆ క్లూని వెతుకుతూ రేపటికి ఈవినింగ్ ఒక చోట్ల చేరుకుంటారు. వాళ్ళకు ఒక మెగా ప్రైజ్ కూడా అనౌన్స్ చేయబోతున్నాము. సో ఇది కార్యక్రమాలు అంతా కూడా ప్యారలల్గా జరుగుతుంది. మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని గాంధీ స్మృతిలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ మతాధిపతులు ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి ధన్కర్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. గాంధీకి ఇష్టమైన భక్తి గీతాలతో కూడిన సంగీత కార్యక్రమాలను ప్రధాని, ఉపరాష్ట్రపతి వీక్షించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించిన వారిని కలిశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ప్రధాని విద్యార్థులను కలిసి కొద్దిసేపు సంభాషించారు. విజయనగరం జిల్లాలోని దత్తి, రాజేరు, మెంటాడ మండలాల మధ్య 560 ఎకరాలలో ఏర్పాటవుతున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. త్రాగునీటి సరఫరా, విద్యుత్, రోడ్ల నిర్మాణం తదితర మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయాన్ని ఈ క్యాంపస్ నుంచే నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. పరిపాలనా భవనం G+2, బాలుర హాస్టల్ భవనం G+7 అంతస్తులతో నిర్మాణాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 2027 నాటికి అన్ని భవనాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ తెలియజేశారు. ఇది మీ ఎంట్రన్స్, యూనివర్సిటీ ఎంట్రన్స్ అంతే కదండి. ఎంట్రన్స్ దేశం మొత్తం సేవ చేస్తామని చెప్ప నాకు అడిగిందని సమాధానం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ సంస్థ కార్మికులు సమ్మెకు దిగారు. ఫిబ్రవరి 1 నుండి పని సమయాన్ని 30 నిమిషాలు పెంచుతూ యాజమాన్యం నిర్ణయించడంతో కార్మికులు దీనిని నిరసిస్తూ సమ్మె బాట పట్టారు. కంపెనీ గేట్లు తీసుకుని బయటకు వచ్చి కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తహసీల్దార్, ఇతర అధికారులు వచ్చి యాజమాన్యం, మహిళా కార్మికులతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కార్మికులు మాట్లాడుతూ, మహిళా కార్మికులు రోజుకి 8 గంటల డ్యూటీకి అదనంగా ఫిబ్రవరి 1 నుండి షిఫ్ట్ కి అరగంట డ్యూటీ పెంచడాన్ని నిరసిస్తున్నట్టు చెప్పారు. జూనియర్ స్కాలర్షిప్స్ లేవు, అన్ని తీస్తారండి. మ్యారేజ్ స్క్రీన్ కూడా లేదు, ఏమి బెనిఫిట్స్ లేవు. బెనిఫిట్స్ ఉన్నాయని మన ఈ కంపెనీలో జాబ్ చేస్తాం. ఏమి కూడా మామూలుగా మొత్తం అన్నట్టుకైనా దేనికైనా లేడీస్ ప్రాబ్లం ఉంటే వాష్రూమ్కి పంపించడం లేదు, టాబ్లెట్ ఇవ్వడం లేదు, జెండు బామ్ ఇవ్వడానికి ఇంత గొత్తు ఆలోచిస్తున్నారు. మాకు బిఎస్సీ ఇవన్నీ కట్ అవుతున్నాయి, కానీ అది బిఎస్సీ అమౌంట్ రాలేదు. 80,000 70,000 కాదు, 80,000 కట్ అవుతుంది. 9 సంవత్సరాలు దాటినందుకు ఆ 80,000 డబ్బులు ఏమవుతున్నాయి కూడా మాకు ఇంతకు ముందులా లేదైతే కంపెనీ. బ్రాండెక్స్ అయితే టార్చర్ ఎక్కువగా ఉంది. అవుట్పుట్ పరంగా మాకు ఇన్పుట్ మాకు 2,400 టార్గెట్ అడుగుతున్నారు. మేము కొట్టలేకపోతున్నాం. మాకు సెలవు ఇవ్వట్లేదు.
మెడికల్కి వెళ్ళకపోయినా మెడికల్ అమౌంట్ కట్ చేస్తున్నారు. మాకు లీవ్ ఇవ్వట్లేదు, లీవ్ కూడా ఇవ్వట్లేదు. మాకైతే 12 గంటల బయలుదేరితే నైట్ 12 అవుద్ది, మార్నింగ్ 4 గంటల బయలుదేరితే ఈవినింగ్ 4 అవుద్ది. ఇప్పుడు మా పరిస్థితి అయితే జీతాలు 8,000 రూపాయలు మా చేతికి వస్తున్నాయి. అన్ని పోను మా చేతికి వచ్చింది 8,000 రూపాయలు మాత్రమే. మాకు రేపు పొద్దున్న ఈ కంపెనీలో ఉన్నప్పుడు ఏమన్నా జరిగితే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలకి వెనకాల రెస్పాండ్ ఏంటి? మాకు న్యాయం చేయండి సార్, మాకు జీతం పెంచండి. కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ శంకర్రావు మాట్లాడుతూ డ్యూటీ సమయాన్ని పెంచడం కార్మికుల శ్రమను దోచుకోవడం కోసమేనని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బ్రాండ్ యాజమాన్యం ప్రభుత్వం రాయితీలు పొందుతుందని, కార్మికులు కనీసం వేతనాలు అమలు కావడం లేదని దుయ్యబట్టారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు కార్మికులు, ఒక అరగంట పర్మిషన్ కి హాఫ్ రోజు జీతాన్ని కూడా కటింగ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఇది చాలా కష్టతరమైన పని. ఇతర కర్ణాటకలో ఉన్న దగ్గర అక్కడ కూడా జీతాలు చాలా ఎక్కువ. అక్కడికిక్కడ జీతాలు చూస్తే వేలల్లో తేడాలు కూడా ఉన్నాయి. శ్రీ సిటీలో కూడా జీతాలు తక్కువ, ఇక్కడ కూడా జీతాలు తక్కువగా ఉన్నాయి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తున్న వేతనాలు పెరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మినిమం వేజెస్ జీవోని మార్పు చేయలేదు. గత 15 సంవత్సరాల నుంచి జీవో మార్పు చేయకపోవడం వల్ల ఈరోజు బ్రాండిక్స్లో జీతాలు పెరగకపోవడానికి అదొక కారణం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము మారుస్తామని, మార్చలేదు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన అయింది, అక్కడ మారలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా ఇప్పటికైనా వెంటనే మినిమం వేజెస్ జీవోని మార్చాలి. అలాగే వీడిఏ పాయింట్లు వాటన్నిటినీ కలుపుతూ జీతాలు అవి ఇవ్వాలి. అరగంటని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు చేస్తున్న పోరాటానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, ఐద్వాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిడి వరలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి సత్యనారాయణ, వివి శ్రీనివాసరావు, కె సోమనాయుడు తదితరులు మాట్లాడారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 20 రోజుల క్రితం 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగిన బాధిత కుటుంబాన్ని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని, మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 15 రోజుల వ్యవధిలో ఒకే నియోజకవర్గంలో 2 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరిగాయంటే ఈ రాష్ట్రంలో బాలికల భద్రత, మహిళా భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏంటి సార్ ఇది? సెకండ్ వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని గిరిజన కార్పొరేషన్ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. పాడేరులో క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల కష్టాలు నేటికి రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం రంగులు వేయడానికి, తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, సర్వే రాళ్ల కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఉదాహరణకి మనం ఏంటంటే మన సచివాలయాలకి వైసీపీ రంగులు వేయడానికి మళ్ళీ అది వేసిన దానికి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తే మళ్ళీ తీయడానికి, రంగులు వేయడానికి ఒక ఖర్చు, తీయడానికి ఆ రెండు కలిపి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 3,000 రూపాయలు కోట్లు ఖర్చు అయింది. మనం చూసాం, మన విశాఖపట్నంలోనే ఋషికొండలో ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. ఎవరికైనా ఉపయోగపడిందంటే ఈరోజు నిరుపయోగంగా అక్కడ ఉన్నటువంటి మన ఏపీ టూరిజం వాటి ఒక ఆదాయం సృష్టించేటువంటి ఒక హోటల్ని తీసేసి నిర్మించడం జరిగింది. అది ఎవరికి ఉపయోగపడలే. దాని నిమిత్తం సుమారుగా 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక మంచి హెరిటేజ్ సైట్ని పాడు చేసి, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హెరిటేజ్ సైట్ని పాడు చేసి అక్కడ ఆర్థిక వనరులు సృష్టించేటటువంటి ఒక ఏపీ టూరిజం వాటి హోటల్ని ధ్వంసం చేసి 600 కోట్లు ప్రభుత్వ సొమ్ముతో ఈరోజు ఒక పెద్ద భవనాన్ని కట్టి దేనికి పనికి రాకుండా ఇక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ తాడేపల్లి ప్యాలెస్లో మరి ఏముందో నాకు తెలియదు, కానీ దాంట్లో పెన్నులకి లేకపోతే పేపర్లకి ఆ ఖర్చుకే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మనకి జనరల్గా 10 రూపాయలు ఇస్తే పెన్ ఇస్తారండి, ఒక 200 రూపాయలు ఇస్తే పెద్ద కట్ట పేపర్లు ఇస్తారు. అలాంటిది 10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టడం చాలా హాస్యాస్పదం. ఇది ఏం చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా జగన్ సొంత ఫ్యామిలీ టూర్ ఖర్చుకి సుమారుగా 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, ఆ సొంత ఫ్యామిలీ ఖర్చులకి, ఆ టూర్ నిమిత్తం. అలా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రేషన్ బియ్యం దోపిడీలో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా సర్వే రాళ్ళు ఉంటాయి కదండి, మన గతంలో చూసాం. సర్వే రాళ్ళు ఏదైతే రీసర్వే అని చెప్పి ఏదో ఒక ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసి రీసర్వే చేసి
ఎంత ఘోరం అంటే సర్వే రాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆ రాళ్ళ మీద కూడా ఒక సర్వే నెంబర్ రాస్తే సరిపోతుంది. అలాంటి ఆ సర్వే రాళ్ళ మీద ఆ జగన్ ఫోటోలు పెట్టడానికి సుమారుగా 700 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెట్టాడు. చాలా చాలా దారుణం. అదే 700 కోట్లు ఉంటే చాలామంది పేదలకు 3 పూట్లు భోజనం పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అదే 700 కోట్ల రూపాయలు ఉంటే చాలామంది పేద ప్రజలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొత్తగా వచ్చినటువంటి మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఒక విజన్తో ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక హడిల్స్ లాగా, ఒక ఇబ్బందుల్లా కనబడుతుంటే చాలా బాధేస్తుంది. ప్రజలందరూ కూడా ఒక మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి ఒక పరిపాలన అందించి దోపిడీగా అవన్నీ చేసుకోవడం అని చాలా చాలా ఘోరం. అంతేకాకుండా ఈ డబ్బునంతా కూడా ప్రజాస్వామ్యంలో ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో పెట్టే విధంగా పెడుతూ సుమారుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ సుమారుగా 8 లక్షల రూపాయలు లూటీ చేశాం మన ఆంధ్రప్రదేశ్లో. ఏదో విధంగా మనం ప్రభుత్వంలో తెచ్చిన డబ్బును ప్రభుత్వ కార్యక్రమంలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఆ డబ్బుని మళ్ళీ రిటర్న్ వాళ్ళే దోచుకునే కార్యక్రమం. ఉదాహరణకు మన మద్యం పాలసీ మనం చూసాం. ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక 10 రూపాయలు బఠానీలు కొనుక్కున్నా ఫోన్పే చేసేటువంటి కార్యక్రమం. అలాంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యం పాలసీ పెట్టి అసలు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఆ డబ్బులు ఏమైపోతుందో తెలియకుండా, కనీసం ఒక డిజిటల్ కరెన్సీలోకి వెళ్లకుండా కేవలం హార్డ్ క్యాష్ ఇస్తేనే దాని వెనకాల అంతరార్థం ఏంటండి? ఒక హార్డ్ క్యాష్ ఇస్తేనే, ఒక డబ్బులు అంటే నోట్ ఇస్తే తప్ప ఫోన్పే చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వ సంస్థలు ఆ విధంగా తీసుకురావడం చాలా చాలా బాధకరం. సుమారుగా ఆ కుటుంబం అంటే 8 లక్షల రూపాయల కోట్లని లిక్కర్ కమిషన్లో ఎంత తీసుకున్నారంటే 1,05,000 కోట్ల రూపాయలు లిక్కర్ కమిషన్లో తీసుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే ఇసుక దోపిడీ 60,000 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేశారు. మన విశాఖపట్నం భూముల కుంభకోణంలో సుమారు 40,000 కోట్ల రూపాయలు దాంట్లో గ్రావెల్లోని 22,000 కోట్ల రూపాయలు, మన గంజాయి డ్రగ్స్ వాటాల్లోని సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అక్కడ తీసుకున్నారు. రేషన్ బియ్యం కుంభకోణంలోని దాంట్లో సుమారుగా 7,000 రూపాయలు మన రాష్ట్రంలో దోషం. ఇలా మొత్తంగా ఇలా చూసుకుంటే ఈ కుంభకోణాలే 8 లక్షల కోట్ల రూపాయలు ఈ కుంభకోణాలు రావడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఇలా చేసుకుంటూ హెచ్చుతగ్గులు పెరుగుతూ పోతాయండి. పేదవాడుగానే మిగిలిపోతాడు, డబ్బున్నడుగానే దోచుకుపోతున్నారు తప్ప ఈ హెచ్చుతగ్గులంతా కూడా పెరిగిపోవడానికి కారణం ఇలాంటి పరిపాలన, ఒక నీచమైనటువంటి పరిపాలన. ప్రజల్ని కనీసం ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఏదో విధంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం బాధ్యత, ఆ బాధ్యత కూడా నిర్వర్తించకుండా ఈరోజు అన్ని విధాలుగా కుంభకోణాలు చేయడం, ప్రభుత్వ డబ్బుని విలాసాలకి ఎంజాయ్ చేయడం, ఏదైనా మంచి కార్యక్రమాల వైపు కూడా కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు జాబ్ మేళా జరుగుతుందని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకులు ఫిబ్రవరి 1న జరగనున్న జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు. రంపచోడవరం పోలీసుల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ డివిజన్ లో ఈ గ్రామీణ గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన దగ్గర ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. రంపచోడవరంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా మనకి రంపచోడవరంలో ఫిబ్రవరి 1వ తారీఖున జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాలో మనకి ఇన్నోసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ జాబ్ మేళాలో తదితర కంపెనీల వాళ్ళు కూడా వచ్చి ఈ జాబ్ మేళాలో అర్హత ఉన్న యువతకి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకి, వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమో ఆర్ డిగ్రీ చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్, వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూస్ అవి తీసుకొని వాళ్ళు ఏ జాబ్ రోల్కి సెట్ అవుతారన్న దాని మీద వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఒక నిరుద్యోగాన్ని తగ్గించడం, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ జరుగుతున్న దీనికి సో ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్న మొత్తం గ్రామీణ యువత, అర్హత ఉన్న గ్రామీణ యువత అందరూ కూడా ఈ 18 నుంచి 26 సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రామీణ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇట్లా పెట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది ఉద్యోగాలు తీసుకుని వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు. అట్లానే ఈ సంవత్సరం కూడా యువత ముందుకు వచ్చి
ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళతో ఇన్కమ్ లెవెల్స్ అంటే వాళ్ళతో ఆదాయ లెవెల్స్ పెంచుకోవాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం ఇవ్వాలని చెప్పేసి ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్న అన్ని మండలాల తాలూకా మీడియా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది. మద్యం తాగి డ్యూటీకి వచ్చిన ఎంపీడీఓను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా పరిషత్ సీఈఓను తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సస్పెండ్ అయిన ఎంపీడీఓ శ్యామ్ సుందర్ ను పరవాడ మండల కేంద్రం విడిచి వెళ్లరాదని ఆదేశించారు. మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎస్డి శ్యామ్ సుందర్ జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో అనవసరంగా మాట్లాడడంతో కలెక్టర్ కు అనుమానం వచ్చి అతని రక్త నమూనాలు సేకరించి పరీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. కాగా నిందితుడు మద్యం తాగడంతో పాటు అతని తీరు కూడా సరిగా లేదని నిర్ధారణ కావడంతో కలెక్టర్ అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు? కాదు సార్, కలెక్టర్ గారు అన్నది. అవును సార్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్య హావాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం యందు ఈనాడు భగవద్భక్తులు సమర్పించిన మధుపర్కలు గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు కుంటుపడ్డాయని అన్నారు. ఆదాయ వనరుల లేమితో ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని చెప్పారు. ఆదాయ వనరులను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం ముందు చూపుతో పనిచేస్తుందని, సంపద సృష్టి మీద దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పురోగమించనుందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ప్రతిపక్షాలకు సరికాదని, వారి ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. చేస్తుంటే ఈరోజు మీరు ప్రతిపక్ష మీటింగ్ పెట్టుకొని ఏమీ చేయలేదు, ఏమీ చేయట్లేదు అని చెప్పడం ఎంతవరకు ధర్మం? అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఇంత చిత్తశుద్ధితో ఈరోజు ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అహర్నిశలు ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ఆయన కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్రం వెనకబడిపోయింది. ఈరోజు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి 5 స్థానాల్లో ఉంటే ఈరోజు ఎక్కడున్నాం మనం? ఎలాంటి పరిపాలన ఈరోజు గత 5 సంవత్సరాలు ఇచ్చారు? పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఆర్థిక స్థితిగతులు పూర్తిగా కనుమరుగు చేసి, ఈరోజు మన ఇంట్లో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చామంటే అప్పు తీర్చే హోదా కూడా క్రియేట్ చేసుకుని అప్పు తిరిగి కట్టే స్థాయి తెచ్చుకొని అప్పుడు మనం అప్పు చేసి దాన్ని అప్పు తీర్చే బాధ్యత మనం చేసుకోవాలి. ప్రభుత్వం ఉంది కదా అని అప్పు చేసి పడేశారు. సుమారు 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం వడ్డీ కడుతున్నాం. 70,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు తీసుకొచ్చిన అప్పు. హామీలు ఇచ్చామంటే ఏమి ఇచ్చారు? ఈరోజు పర్ క్యాపిటా ఎంత పెంచారు? ఒక సామాన్యుడికి ఇన్కమ్ ఎంత పెరిగింది?
ఒక ఉద్యోగస్తుడు 10,000 జీతం ఉద్యోగస్తుడికి ఏమైనా జీతం పెరిగిందా? లేకపోతే ఏమైనా ఈరోజు ఈరోజు రాష్ట్రానికి మనం ఖర్చు పెడుతున్న 100 రూపాయలు తీసుకుని వెళ్తే 100 రూపాయలకి 5 ఏళ్ళకి 6 ఏళ్ళ క్రితం ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? 100 రూపాయలకి వాల్యూ లేకుండా చేస్తారు మీరు. ఈ గత పరిపాలన దారుణం, ఎంత దారుణం అంటే ఈరోజు ఆర్థిక స్థితిలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగలేదు, ఇక్కడ ఏదైనా ఉపాధి అవకాశాలు పెరగలేదు, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు మీరు చేశామని చెప్తున్నారు తప్పించి గత 7 నెలల్లో మేము చేసుకొచ్చిన కార్యాచరణ అవ్వచ్చు, 7 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి డెసిషన్స్ అవ్వచ్చు, ఎన్నో సంస్థలు ఈరోజు ఇక్కడికి వస్తున్నాయి. కానీ వాళ్ళు రావాలన్నా, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలన్నా, పెరగ చేయాలన్నా ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మీరు ఓపిక పట్టకుండా అభివృద్ధి లేదు, ఇది లేదు అని చెప్పి హేళన చేస్తూ ప్రభుత్వానికి పబ్లిక్కి గౌరవం పబ్లిక్కి హోప్ క్రియేట్ ఒక నమ్మకాన్ని కొలగొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం. అది వాళ్ళ తాలూకు విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఈరోజు రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రతిదీ రాజకీయం. మీ ప్రభుత్వం మీరు 5 ఏళ్ళు మీరు చేశారు, ఏం చేశారు? రాష్ట్రాన్ని వెనకబెట్టేశారు, రాష్ట్ర తాలూకు భవిష్యత్తు కొలగొట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.